హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నాను. మీ అందరికీ ఫేవరెట్గా ఉంటుంది కదా, నాకైతే మంచి ఫేవరెట్ ఫుడ్ అండి నాన్ వెజ్ అయితే. సో ఈరోజు మటన్ ఎలా చేయబోతున్నానంటే ఒడిస్సా స్టైల్ అనమాట. ఒడిస్సా స్టైల్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఇంక్లూడింగ్ పొటాటో. సో పొటాటో వేసుకొని వీళ్ళు చేసుకుంటారండి. ఈవెన్ ఫిష్లో కూడా పొటాటో వేస్తారు. మనం బిర్యానీ ఆర్డర్ చేసినా కూడా దాంట్లో పొటాటో ఉంటుంది. ఎందులోనైనా పొటాటో ఈజ్ కామన్ ఫర్ ఒడిస్సా. అయితే పొటాటోని మరీ చీప్గా తీసి పడేయవద్దు. నిజంగా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు నార్మల్గా చేసుకుంటారు కదా, ఈసారి ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అయితే నార్మల్గా నేను ఒక కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్లోని మనం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ చిన్న చిన్న ముక్క ఆనియన్ ఉంటాయి కదా, అవి వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేగనివ్వండి. అది వేగే లోపల మటన్ చక్కగా కడిగేసి తీసుకొచ్చి వేసేసేయండి. అది కూడా వేసేసిన తర్వాత పొటాటోస్ని కూడా మనం యాక్చువల్లీ వీళ్ళు పొటాటో పీల్ ఆఫ్ చేయరు అనమాట. పీలింగ్ తొక్క తీయరు, తొక్క తీయకుండానే వేస్తారు. బట్ నేనైతే తొక్క తీసి వేసాను. వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా దాన్ని లో ఫ్లేమ్లో వదిలేసేయండి. ఈ లోపల మా బుడ్డోళ్ళు ఏం చేస్తున్నారా అని వచ్చాను, ఎందుకంటే బాబుకి ఎగ్జామ్స్ కాబట్టి వాడు చదువుకుంటున్నాడు. మా పాప ఏదో డ్రాయింగ్ వేస్తుంది, తనకు నచ్చిన డ్రాయింగ్ అనమాట. సో ఆ తర్వాత మనం అది చిన్న ఫ్లేమ్లో పెట్టి వచ్చేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటాస్, యాక్చువల్లీ టమాటాస్ అన్నది ఒడిస్సాలో యూజ్ చేయరు, బట్ మనకి టమాటా లేకుండా గ్రేవీ ఎలా వస్తుంది, మనకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేనైతే ఇక్కడ టమాటా యూజ్ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమాటాస్, అలాగే మన దగ్గర ఉన్న మసాలాస్ అన్నీ కూడా, అంటే మీకు ఎంత ఘాటు కావాలో అంత ఘాటు, నాకు అంత ఎక్కువ అవసరం లేదు. సో నేను కొంచెం అంటే మటన్కి సరిపడ్డా, అంటే ఎంత మటన్ తీసుకుంటారో దానికి సరిపడా మసాలాలు వేసుకోండి. నేను ఇక్కడ అన్ని గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి దాని కొలతలు బట్టి వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కొలతలు మీరు వేసుకోవచ్చు. ఓకే, టమాటా అలాగే మన దగ్గర ఉన్న మసాలాలు, అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఆ పేస్ట్ సపరేట్గా కాకుండా నేను ఇందులోనే వేసేస్తాను అనమాట. ఇక్కడ కాస్త గసగసాలు కూడా యూజ్ చేసుకోండి, దానికి థిక్ గ్రేవీ వస్తుంది కాబట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకని గసగసాలు కూడా వాడుకున్నాను. ఓకే, సో ఇది మొత్తాన్ని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే గసగసాలు ధనియాలు జీలకర్ర అంత తొందరగా నలగవు కాబట్టి కొంచెం ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా మనం ఆ మటన్లో వేసేసి కాస్త మళ్ళీ ఒక స్లో ఫ్లేమ్లోనే, అంటే మరి ఎక్కువ పెడితే మసాలాలు మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 to 6 minutes ఆ మసాలాలన్నీ కూడా బాగా ఉడికేటట్టు చూసుకోండి. అలా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మనకు ఆయిల్ బయటకు వెళ్తుంది. అప్పుడు ఏంటంటే మనం మటన్కి సరిపడా, అంటే ఒకవేళ ముద్దర మటన్ అనుకోండి వాటర్ ఎక్కువ వేసుకుంటారు, నార్మల్ అనుకోండి కాస్త తక్కువ వేసుకుంటారు. సో అలాగే నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని నేను కుక్కర్ మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకున్నాను. మరీ అంత మెత్తగా ఉడికిపోలేదు, అలా అని గట్టిగా లేదు, నార్మల్గా అనమాట, తినడానికి సరిపడేటట్టు ఉంది. సో అయితే దీనికి మరి కాంబినేషన్ రసం అయితే ఉండాలి కదా, అందుకని రసం రెడీ చేస్తున్నాను. రసం కూడా ఈరోజు నేను ఎప్పుడు చేసే పద్ధతి కాకుండా నార్మల్గా, అంటే ఎప్పుడు మనం ఎలా చేస్తాము, రసం బాయిల్ అయ్యాక మనం తాలింపు వేసుకుంటాం. నేను ఇక్కడ తాలింపు వేసి నేను బాయిల్ చేస్తున్నాను. నార్మల్గానే మీకు తెలిసిందే, కాకపోతే కాస్త ఇంగువ వాడాను. సో నార్మల్గా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అది చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, అదే వెల్లుల్లిపాయ అల్లం 2 దంచి తీసుకొని అందులో వేసేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మనం ఎంత యూజ్ చేయాలనుకుంటే అంత ఇంగువ వేసుకొని దాన్ని కాస్త వేగనివ్వండి. వేగనించిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకుని చింతపండు రసాన్ని వేసేసి ఉప్పు పసుపు వేసి కాస్త మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇంకా దించేయడమే. సో అలా దించేసి ఈ 2 కాంబినేషన్ చక్కగా తినేసేయండి, సండేని ఎంజాయ్ చేయండి. అయితే ఈరోజు క్యాంప్లో ఏం జరుగుతుందంటే లేడీస్కి గేమ్స్ పెడుతున్నారండి. అదేనండి, ముందు ఉమెన్స్ డే ఉంటుంది కదా, ఉమెన్స్ డే కోసం గేమ్స్ అయితే పెట్టారు. నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. స్కిప్పింగ్ డాన్సింగ్ ఇంకేదో పేపర్ డాన్స్ ఏదో చేశారండి. అఫ్కోర్స్ మనకి ఎందులోనూ పార్టిసిపేషన్ తప్ప అవార్డులు రాలేదు. అంటే ఏంటంటే ఫస్ట్ రౌండ్లో నేను విన్ అవుతున్నాను, మళ్ళీ లాస్ట్ రౌండ్ పెడతారు కదా, ఫైనల్ రౌండ్లో మళ్ళీ ఓడిపోయాను అనమాట. ఇంకా చాలా వరకు ఉన్నాయి, లెమన్ స్పూన్ అని, తర్వాత సూది దారం, అలాగే
టగ్ అండ్ వార్ ఉంది, మ్యూజికల్ చైర్ ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది 7:30. ఇంకా పిల్లలు వెయిట్ చేస్తుంటారని చెప్పి నేనైతే వచ్చేసాను. నేను ఒక 2 దాంట్లోనే పార్టిసిపేట్ చేశాను, స్కిప్పింగ్ అండ్ సూదిదారం అన్నది, అంతేనండి. సో ఈ రోజు వీడియో ఇదేనండి. మీకైతే నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.